ప్రతిభకు పేదరికం అడ్డు రాదని నిరూపించింది ప్రకాశం జిల్లా ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని తమ్మినేని చతుర్య. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో చతుర్య హెచ్ఈసి గ్రూప్లో 980 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్లో చేరే సమయంలో ఉపాధ్యాయులు సైన్స్ గ్రూప్ తీసుకోమని సూచించినప్పటికీ తాను సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, అందుకోసం ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటున్నానని చెప్పిన చతుర్య అదే స్థాయిలో కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. విద్యార్థిని స్వగ్రామం బేస్తవారిపేట కాగా ముందు నుంచి ప్రభుత్వ పాఠశాలలోనూ చదివింది. తండ్రి చిల్లర కొట్టు నడుపుకొని కుమార్తెను చదివించుకుంటున్నాడు. తండ్రి ఆర్థిక స్తోమత అర్థం చేసుకున్న చతుర్య ఆయనకు భారం కాకూడదని ప్రభుత్వ జూనియర్ కళాశాలనే చదువుకొని మంచి మార్కులు సాధించింది. తాను ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం కానీ దాతలు కానీ సహకరిస్తే ఆ విద్యార్థిని మరింతగా రాణించే అవకాశం ఉంది అని వారు తెలియజేశారు. మా ఊరు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షండం గ్రామం. మాకు ఒక కూతురు ఉందండి. అమ్మాయిని మేము ఆర్థిక పరిస్థితులు బాగలేక గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నాము. మాకు మోక్షండం గ్రామంలో ఒక మట్టి మిద్దె పడిపోయిన మిద్దె ఉంది, పొలం ఏం లేదు. మేము ఇక్కడ బేస్తవారిపేటలో చిన్న కిరాణా దుకాణం పెట్టుకొని నడుపుకుంటున్నాము. దాని నుండి వచ్చే ఆదాయము మాకు ఖర్చులకు అద్దెలు కట్టడానికి సరిపోతుంది. మా అమ్మాయి 25 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 980 మార్కులు సాధించింది. 1000 మార్కులకి హెచ్ఈసి గ్రూప్లో. తను ముందు సివిల్స్ సాధించాలని నా కోరిక. ఖచ్చితంగా సాధిస్తానన్న నమ్మకం మాకు ఉంది. కానీ మా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించడం లేదు. గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తుం అశోక్ రెడ్డి గారు మా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకొని గవర్నమెంట్ తరఫున ఏదైనా మంచి యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం కల్పిస్తే మా అమ్మాయి మంచిగా చదువుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. తను కూడా మన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని తన కోరిక నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటుంది. ఆ విధంగా సహాయం చేస్తారని ముత్తుం అశోక్ రెడ్డి గారికి సవినయంగా నమస్కరిస్తున్నాను. నేను 10వ తరగతి వరకు కూడా బేస్తవారిపేట జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను. అండ్ నాకు 10వ తరగతిలో 90% మార్కులు వచ్చాయి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కొన్నాను సార్. మా నాన్న కూడా బీయింగ్ ఏ సింగిల్ పేరెంట్, మా నాన్న కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అంత ఇబ్బందుల్లో కూడా మా నాన్న ఆడపిల్లనైనా సరే నన్ను ప్రోత్సహించారు ప్రతి విషయంలోనూ. అండ్ నన్ను మంచిగా జీవితంలో మంచి లక్ష్యాన్ని సాధించాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో నన్ను బాగా చదివిస్తున్నారు. నాకు చిన్నప్పుడే మా మదర్ డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఆవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేము అటు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంత ఇబ్బందుల్లో కూడా నేను కూడా ధైర్యం తెచ్చుకొని మా నాన్న చెప్పే ధైర్యంతో నేను ధైర్యం తెచ్చుకొని మంచిగా చదువుకున్నాను సార్. అండ్ ఇప్పుడు నాకు 10th వరకు అండ్ ఇంటర్ వరకు నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలోనే చదువుకున్నాను. నా జీవిత లక్ష్యం వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం సార్. నాలాంటి పేద ప్రజలకు కూడా నేను సహాయం అందించాలి, కనీసం ఒక 100 కుటుంబాలని నేను మార్చగలిగిన నా జీవితం సాకారం అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ సర్వీస్ని, సివిల్ సర్వీసెస్ని ఎంచుకున్నాను సార్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ నేను ఎంచుకోవడానికి కారణం అది. కానీ ఈ టైంలో నాకు ఆర్థిక సహాయం అవసరం సార్. ఒక మంచి కాలేజీలో నాకు సీట్ దొరికినా నేను సంతోషిస్తాను సార్. నాకు ఆర్థిక సహాయం కూడా కావాలి. అండ్ అలాగే చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నాకు ఆర్థిక సహాయం